నీ ప్లేస్లో అమ్మాయి వచ్చినా బాగుంటుంది కానీ చూడడానికి. ఏం చేస్తాం నాకా దొరకలే నీకా అయిపోయింది నేనేం చేసాను చెప్పు. బయటే పొరుగింటి పుల్ల కదా మన ఇంట్లో బాగుంటుంది అంట కానీ చేస్తే పక్కింట్లో మాత్రం బాగుంటుంది అంటే పుల్ల ఉన్నా సరే బాగుంటుంది అంట అనమాట. ఇప్పుడు మనీ అంటే మీకు ఎలాగా, డబ్బు అంటే ఎలాగా, ఈజీ మనీ రావాలి, ఫాస్ట్ త్వరగా రావాలి, 1 yearలో కోటీశ్వరుడు అయిపోవాలి అంటే నా అనుభవం ఏంటంటే నేను చేసిన జాబు, నేను చేసిన నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా ఫైనాన్షియల్ చూసుకుంటే నేను సేవింగ్ స్టార్ట్ చేసిన. అంటే ఈ జనరేషన్కి ఏంటంటే సేవింగ్స్ అనేది కొంచెం టిపికల్ అవుతుంది కానీ ఫైనాన్షియల్గా ఎదగాలని మాత్రం ఉంటుంది. అది అవ్వట్లేదు. మేమేంటంటే కొంచెం పేషెన్స్తో ఉంటాం. 10 సంవత్సరాలు కొంచెం టైం ఇచ్చినాం అనుకో డబ్బు తయారు చేస్తాం. అది పెరుగుతూనే ఉంటుంది. అది డిజిటల్ కాదు కదా, డిజిటల్ కదా అది. ఇప్పుడు బయట ఇచ్చేది నువ్వు చూసుకునేది వేరు. ఇప్పుడు ఏంటంటే ఉన్నారు నానమ్మ వాళ్ళు ఉండదు కదా, వడ్డీలకి ఇచ్చుకొని అది ఇది అంటారు. వాడిని మళ్ళీ మనమే వానికి ఇచ్చి మనమే వాడిని అడుకోవాలి మళ్ళీ ఇంటికి. యాక్చువల్గా మనీ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర నుంచే మొదలైంది. వడ్డీ అంటావు కదా, ఆ వడ్డీకి ఇచ్చేదే మనం ఇది చేసేది మ్యూచువల్ ఫండ్స్. అంటే దానిలాగా అడుక్కునేది ఉంటుంది కదా, మనమే ఇచ్చి మనమే పోయి అడుక్కొని వాడు ఒకసారి ఇవ్వడు, ఒకసారి ఉండవు, జనరల్గా ఒకసారి మనిషి ఉండడు. నువ్వు చెప్పింది నిజమే. కాన్సెప్ట్ ఒకటే, ఏమంటే వాళ్ళు మనుషులు దొరకరు. ఒకవేళ రిటర్న్ అడిగితే తంతారు కూడా మనల్ని. అదే కదా అడిగేది. ఆ టైప్లో వస్తుంటాయి. సో మ్యాక్సిమం కవర్ అవ్వదు కానీ ఏం చేస్తావు. ఇప్పుడు వాళ్ళ తెలివి అడిగి ఏడ్చింది. ఇందులో పెట్టాలన్న ఆలోచన ఎవరు చెప్పలేదు. ఇప్పుడు లేదు. నువ్వు చెప్పు, నీకు ఎప్పుడైనా వచ్చిందా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తావని అని, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఇంత రిటర్న్ ఉంటుంది అనేసి అని. అంటే మనీ మేనేజ్మెంట్ ఇంకా ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా కొన్ని చేంజెస్ వచ్చినాయి. అంటే ఒక లాజికల్గా మాట్లాడితే అన్నిటి గురించి ఒక అవగాహన. నా నుంచి నువ్వేం నేర్చుకుంటావు అన్నా. ఇప్పుడు ఫ్యామిలీని చూసి నేర్చుకోవడం వేరు, ఫ్యామిలీని ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోవడం వేరు. నువ్వు నా దగ్గర ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటావు, చెప్పే విషయాలు కానీ ఏదైనా కానీ. నా ఫ్యామిలీని చూసినంతవరకు నువ్వు ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకుంటావు? ఓవరాల్ ఐడియా వస్తుంది అంతే, కాకపోతే డీప్ ఎక్స్ప్లెనేషన్ రాదు ఎప్పటికీ. నేను మాట్లాడినంత వరకు చూడలేం కదా, అది జస్ట్ నీకు అవుట్లుక్ మాత్రం కనపడుతుంది, ఇన్సైడ్ కనపడుతుంది. నువ్వు చూసిన పర్సెప్షన్ అది కాకపోయి ఉండొచ్చు. మళ్ళీ నిజం నీకు తెలిసేంత వరకు ఇంకోలాగా ఉంటుంది. అది ఏమంటే ఎవడో తెచ్చిపెట్టినాడు అన్న, లేకపోతే ఇంకోటి ఉందన్న, మరి అంతే బాగున్నా కానీ అది నువ్వు తెచ్చినట్టు ఉండదు మళ్ళీ. ఇప్పుడు నాకు యాక్టివా ఉందబ్బా, సడన్గా రేపు పొద్దున BMW బైక్ వచ్చిందండి, ఖచ్చితంగా నానే అని నమ్ముతావు? ఎందుకు నమ్ముతా చెప్పు? అది ఎవరితో అనుకుంటా, లేదంటే ఇంకంతే వస్తుంది. నమ్మని కూడా ఉన్నట్టు రాదు. కొత్త బండే తెచ్చిన, నీకు నచ్చిన లాంగ్వేజ్లో తెచ్చి దానికి కొంత అండేసి ఇంటి దగ్గర పెట్టాను. ఆల్మోస్ట్ కొత్త బండి కొన్నాడు అనేసి అనే నీకు ఉంటుంది. కానీ ఈయనకి ఇంత డబ్బు ఎక్కడ వచ్చింది? యాక్చువల్గా అయితే నేను సంపాదించి కొన్నా. ఇప్పుడు 1 yearలో అంటే 1 day ట్రేడింగ్ చేసిన అనుకో, 1,00,000 పెట్టాను, ఊటి వచ్చింది వెంటనే. ఆ విషయం నీకు తెలీదు. నేను బయటకు వచ్చా, అన్న ఏంటన్నా ఇది ఇంత బైకు, మొన్ననే కదన్నా యాక్టివ్గా కూడా సర్వీసింగ్ చేయాలన్నావు, పొద్దునికి BMW ఇచ్చినవేందన్నా అనేసి నువ్వు అడిగావనుకో, ఏమవుతుంది? సన్నీ ట్రేడింగ్ చేశాను, 1 lakh పెడితే 1 crore వచ్చిందంటే నువ్వు ఆ బైక్ చూడవు. ఇప్పుడు చూడండి, నేను ఆ బైక్ అస్సలు చూడండి. ఇంకోటి వచ్చింది కదా ట్రేడింగ్ కాన్సెప్ట్, బైక్ మీదకి వెళ్ళదు అప్పుడుగా. అది BMW బెంజా, దాని మీదకే వెళ్ళదు. 1 lakh 1 crore ఎలా అయింది? అది మైండ్ లో అదే కనపడుతుంది. నువ్వే కాదు, ఆ ప్లేస్ లో ఎవరున్నా కానీ అన్న ఎలా చేయాలన్నా చెప్పన్నా.
అంటే ఆ 1 lakh అది కావాలంటే కూడా కూడా ఎలా వచ్చింది? వాడికి మళ్ళీ కాన్సెప్ట్ వద్దు, ముందు లెసన్స్ అవన్నీ ఏమొద్దు. వాడు ఏమంటాడో తెలుసా, నువ్వు చెప్పు అన్న ఇవన్నీ నాకు టైం పట్టేలా ఉంది, నేను డబ్బు తెచ్చి పెడతా, నువ్వు చెప్పు అప్పుడేసా నేను. అంటే నువ్వు రీసెర్చ్ చేయకూడదు. వాళ్ళు అట్లా అంటే వానికి మళ్ళీ టైం పడుతుంది కదా, వాడు దించలేని అనుకుంటాడు ఇప్పటికి. ఇదే ఈజీ మనీ అంటే. మరి ఇప్పుడు నువ్వు చెప్పు, నేను ఆ టైంకి వేస్తా, ఎప్పుడు తీసేయాలి చెప్పు, అప్పుడు అయితే నేనే నీకు డబ్బులు ఇస్తా, నన్ను 1 కోటి తెచ్చి అంటాడు వాడు. అంటే నేర్చుకోవడానికి పేషెన్స్ లేదు జనాలు. అదే కదా చెప్పేది. ఇప్పుడు వాడు ఏంటంటే ఇప్పుడు పోయినామా వచ్చినామా వచ్చి తెచ్చినామా అంతే. ఇంకా ఇప్పుడు నా లెక్కలో చూసుకుంటే ఇది అంతా పూర్తి అజంప్షన్. నా లెక్కలో చూసుకుంటే 1 lakh పెట్టారు, 1 crore వచ్చింది. ఆ 1 lakh సంపాదించడానికి ఎంత కష్టపడాలి? 1 lakh ట్రేడింగ్ చేస్తే ఎంతో కొంత ఖచ్చితంగా వస్తుంది అన్నప్పుడు ఆ ట్రేడింగ్ నాలెడ్జ్ నేను ఎంత తెచ్చుకొని ఉండాలి? దానికి వెనకాల రీసెర్చ్ ప్లస్ మళ్ళీ ఆ మనీ రావడానికి కూడా మళ్ళీ శాలరీ తీసి పెట్టి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ అన్నది 0% ఫస్ట్. నువ్వు అజూర్ ఇవ్వలేవు, ఎందుకంటే 1 lakh పెడితే 0 కూడా అవ్వచ్చు. ఫస్ట్ లాస్ అయిన తర్వాత మనకి తెలిసేది అన్నీ బయటికి. జీవితంలో కూడా అంతే, అన్ని లాస్ అయిన తర్వాతనే తెలుస్తాయి ఏదైనా కానీ. ఇప్పుడు మనము దీనికంటే ఒకటి నేమ్ ఇచ్చుకుందాం, అది మాట్లాడుకుంటాం. చేసింది ఎన్ని వీడియోలు? మా అంటే ఒక 3-4 వీడియోస్. ఆలోచన మంచిదే, కాకపోతే ఆలోచనని పక్కన పెట్టేసి సరే ఇది ఒక పాయింటే అనేసి పక్కన పెట్టేసి ప్రాసెస్ను రన్ చేయాలి ఫస్ట్. టార్గెట్ అదే నేను చెప్పేది బుక్ అని చెప్పేసి, ద అటామిక్ హ్యాబిట్స్ ఆఫ్ బుక్ అని, ఏదో అటామిక్ హ్యాబిట్స్ అని చెప్పేసి. అవునవును, దాంట్లో ఇది ఉంది చదివింటే, ఫోకస్ ఆన్ ప్రాసెస్ నాట్ టార్గెట్. అది ఉంది. ఇప్పుడు నువ్వు ముందు టార్గెట్ పెట్టుకుంటే నువ్వు టార్గెట్ దగ్గరికి జస్ట్ అదే మైండ్లో అదే మాత్రమే ఉంటుంది, ప్రాసెసింగ్ ఎక్కువ చూసుకో. ఫోకస్ ఆన్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ మీద పెట్టావంటే నువ్వు నీ టార్గెట్ ఏంటి ఇంకా ఫుల్ వెళ్ళిపోతుంది. ఫోకస్ ప్రాసెసింగ్ పెట్టామంటే అది పోయినట్టే ముందరికి. అది ఒకసారి ఉంది, అది చూడాలి. మాట్లాడాలనుకున్నాము, మాట్లాడతాం అంతే. అసలు ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడి, ఎక్కడ ఆపేయాలి అన్న దానికి వస్తే అంటే క్వశ్చనింగ్ రైటే కదా. అది ఓకే, రైటే, అది కరెక్టే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. కాకపోతే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి, ఇలాగే వెళ్ళాలి అని మనం డిసైడ్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేయాలి. నేను నైట్ కూడా పడుకునే ముందు అది తీసుకెళ్ళి చిన్నది ఆన్లోనే ఉంది. నాది కొంచెం టైమింగ్ ఎక్కువ, నాది టైమింగ్ కొంచెం ఎక్కువ పెట్టా కదా, 10 minutes 30 minutes అని చెప్పాను. స్క్రీన్ ఆన్ చేసి జస్ట్ అలా పడుకున్నా, కొద్దిసేపు అది ఆలోచించుకుంటే ఎప్పుడు పడుకున్నా సెల్ పక్కన పెట్టేసేది. కొద్దిసేపు చూసి రీసెర్చ్ అదే గెలుకుదాము, నేను గెలుకుదా అని చెప్పేసి ఆ ఫోన్ ఆన్లోనే పెట్టేసి పడినా. అంటే రోజు లేట్ అవుతుంది నాది, అంటే ఈరోజే తొందర పడుకున్నా, రోజు లేట్ అవుతుంది. పొద్దున్న నిద్ర సరిపోట్లా అని చెప్పేసి చూసుకున్నాను. ఈరోజు పడినా కొంచెం, ఈరోజు దాదాపు అంటే రోజు దానికంటే ఒక 10% బెటర్ స్లీప్తో పోలిస్తే రోజు దానికంటే. సర్లే అడుగున్నా 5:30కి మెలికి వచ్చింటే ఛార్జింగ్ తక్కువ, నైట్ ఆన్లో ఉంది కదా సెల్ మొత్తం అయిపోయింది, తక్కువ అయిపోయింది. 5:30కి లేచి అప్పుడు నేను ఛార్జింగ్ పెట్టేసి ఇంకా ఉన్న మ్యాక్సిమం అది 5:30 దాటింది అప్పుడు ఛార్జింగ్ పెట్టినా. ఇంకా లేచి రోజు నువ్వే ఫోన్ లేచి బయటకు వచ్చినతో ఈరోజు నేనే వచ్చి బయటకు వచ్చిన. మోటర్ వేసి నీళ్ళు పడతాను చూస్తే రాలా అని చెప్పేసి బయటకు వచ్చి గడ శబ్దం చేసి, అది నా మాటలే లోపలికి శబ్దం వచ్చిందంటే గడ ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి బయటకు వచ్చి అలా కొట్టేసరికి వచ్చారు. అది ఉండిపోయింది. క్వశ్చనింగ్ తప్ప, అదే క్వశ్చనింగ్ పక్కన పెట్టంటే ఒకటే కానీ అది వదిలిపెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఏది వదిలిపెట్టకూడదు యాక్చువల్గా. నువ్వు ఇప్పుడు ప్రాంప్ట్గా చాలా వస్తాయి మనకు ఆలోచనలు. ఇప్పుడు ఒక టాపిక్ మీద వెళ్తున్నప్పుడు చాలా వరకు అదే ల్యాగ్ అవుతుంది. అలా కాకుండా నార్మల్గా మాట్లాడుతున్నాం అనుకో, 3 minutes 4 minutesలో ఒక్కో టాపిక్ అయిపోతూనే ఉంటాయి మనం చేస్తుంటే. ఫర్దర్గా ఇంకో టాపిక్స్ ప్రాంప్ట్గా వస్తూనే ఉంటాయి. ఆ లాజికల్ మైండింగ్ అనేది అప్పటికప్పుడు ఆలోచించే విధానం పెరుగుతుంది. ఉన్నట్టుండి క్వశ్చనింగ్ లోపల మైండ్లో వచ్చేస్తుండే మొత్తం, అది పెరుగుతుంది.
సడన్గా మనం ఆపేసినా కానీ లేదంటే మన పని మనం రెగ్యులర్గా చేసుకుంటున్నా కానీ ఇంత థింకింగ్ రాదు మనకి. రేపొద్దున నువ్వు రోజు ఇలా డిస్కస్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి.